సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రారంభించిన సంకల్ప యాత్ర 22వ రోజుకు చేరుకుంది. తిరుపతి రూరల్ ప్రాంతానికి చేరుకోగా టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబుకి బెయిల్ రానప్పుడు తన గుండెల్లో దడ పుట్టిందని చెప్పారు. ఆయన కష్టాలు తీరాలని స్వామివారిని కోరుకుంటూ అడుగులు వేశారని అంటున్న బండ్ల గణేష్ తో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏదైతే 600 కిలోమీటర్లు ఏకతాటిగా తిరుపతికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బండ్ల గణేష్ గారు ఉన్నారు. సార్ నాటికి మరిన్ని విషయాలు చెప్పుకుందాం. సార్ చెప్పండి సార్, అందరూ అడిగే క్వశ్చన్ నేను కానీ ముఖ్యంగా మీరు తిరుమలకి పాదయాత్రగా అంటే ప్రతి ఒక్కరు మొక్కుంటే తన ఇంట్లో వాళ్ళ అమ్మ బాగుండాలనో, నాన్న బాగుండాలనో, లేకపోతే వాళ్ళ పిల్లలు బాగుండాలనో మొక్కుంటారు. కానీ ఒక నాయకుడి గురించి మీరు స్వామివారికి మొక్కుకొని వచ్చారు, ఎలా చూడాలండి? తెలుగు జాతికి తండ్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు జాతికి తండ్రి. ఈరోజు కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు. నందమూరి తారక రామారావు అల్లుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక మహానేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొక్కున్నాను. ఆయన తెలుగు జాతి గౌరవం ఆయన, అందుకోసం ఆయన కోసం మొక్కడం జరిగిందండి. ముఖ్యంగా ఒకటి మామూలుగా అయితే ప్రజానాయకులు చూసి కొంతమంది ఇంప్రెషన్ అవుతుంటారు. ముఖ్యంగా మీరు చంద్రబాబు నాయుడు చూసి ఏమి ఆయన అంత ఇంప్రెషన్ గురి అయినారు? ప్రతి ఒక్క వేదిక మీరు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి భూమి వచ్చేలా ఆ విధంగా మాట్లాడుతుంటారు. ఏమి నచ్చిందండి అలా? ఈరోజు తెలుగు వారి గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఏ దేశమైన తెలుగు వారు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన దేశానికి, తెలుగు జాతికి కావాలి, తెలుగు ప్రజలందరికీ ఆయన కావాలి. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏమైపోతారని భయంతో ఏడుకొండలవాడ మా సాన్న ప్రాణాలతో బయటకు తీసుకురా, నేను నా గడప నుంచి నీ గడప నడిపిస్తాను మొక్కోవడం జరిగింది. ఆ మొక్కు తీరుస్తున్నాను అంతే. అంటే ఎల్లకి లాగడం, ముందుకు లాగడం అనేది 10 ఏళ్ళు వరుసగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు ఉంటుంది అనేసి మీ ఒక అంచనా. తిరుపతి చేరుకున్నారు. ఆయన ముఖ్యంగా ఏదైతే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. రాబోయే 20 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉంటాడని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేమైనప్పటికీ ఏదైతే బండ్ల గణేష్ తిరుపతి యాత్ర మాత్రం అంత విజయవంతంగా సక్సెస్ అయిందని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక విజనరీ లీడర్ తలపెట్టిన అతను బాగుండాలనేసి మీ యాత్ర చేపడుతున్నాము, అది ముఖ్యంగా ఇది పూర్తి చేసుకున్నామని చెప్పేసి బండ్ల గణేష్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ జయప్రకాష్ తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి. That's all for now. For more updates